కోరుట్లకు సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని మనం కోరుట్ల ప్రజలను అడిగినప్పుడు ఉంది అనే వాళ్ళ సంఖ్య 40%, లేదు అనే వాళ్ళ సంఖ్య 42.8%, ఇప్పుడు చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 17.15%. సో ఓవరాల్గా చూస్తే రేవంత్ పాలన కూడా బాగుంది అనే వాళ్ళ సంఖ్య ఎంత ఉందో, లేదు అనే వాళ్ళ సంఖ్య కూడా దాదాపు కొంచెం అటు ఇటుగా 42.85%. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, నెక్ టు నెక్ అయితే ఇక్కడ ఉంది కేసీఆర్ వర్సెస్ రేవంత్ అన్నట్టుగా. ±5% అనేది జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఈ లెక్కను చూస్తే 50-50గా అనేది అయితే మనం భావించవచ్చు. అయితే ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య కూడా ఉంది, ఎందుకంటే 2 years అయింది కాబట్టి ఇంకా టైం ఉంది అనే వాళ్ళ సంఖ్య కూడా దాదాపు 17% ఉంది. అది అవాయిడ్ చేయలేనటువంటి పర్సంటేజ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని అడిగినప్పుడు 25 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 17%, 50 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 68.57%, 75 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 14.28%, 100కు 100 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య లేదు. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అని మనం కోరుట్ల ప్రజలను అడిగినప్పుడు నమ్ముతున్నామన్న వాళ్ళ సంఖ్య కేవలం 5.71% అయితే, వ్యతిరేకిస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మీరు గమనించవచ్చు 85.71%. సో నెగ్లిజిబుల్స్, కాంగ్రెస్ ప్రచారం అవన్నీ ఇతరత్ర అనేది పోయింది. సో ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పరిపాలనలో ఏదైతే గతంలో చెప్పారో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని నమ్ముతున్నారంటే నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా కోరుట్లలో ఉంది.